నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, సైకాలజిస్ట్ అయినటువంటి రఘుప్రియ గారు, హరి రఘుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు వారితో మాట్లాడి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మేడం గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు మనం దానాలు చేస్తూ ఉంటాం. అయితే శనీశ్వరుడి యొక్క దీనికి దోషం పోవడానికి నువ్వుల దానం కిలోంపావు చేయండి, ఇలా కుజుడికని గ్రహాల కోసం చేస్తుంటాం. అలాగే భూదానం, గోదానం, స్వర్ణదానం, ఇలా రకరకాల దానాలు. ఏ దానమైనా సరే బ్రాహ్మలకే చేయమని చెప్తూ ఉంటాం పండితులంతా కూడా. ఎవరైనా పేద బ్రాహ్మణుడు ఉంటే వాళ్ళకి ఇచ్చి దానం చేయండి అని. నాస్తికుల యొక్క డౌట్ ఏంటంటే, కొంతమంది మనసుల్లో పైకి లేకపోయినా ఇది బ్రాహ్మలకే ఇవ్వాలా, పేద బ్రాహ్మలకే, పేద బ్రాహ్మణేతరులు ఉంటారు కదా, పేదవాళ్ళు, ఇతర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి మేడం. తప్పకుండా. ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. అయితే ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి దానాలకి విశేషమైన ఫలితం ఉంది. అది ఏ దానమైనా కానీ ఘోరంత దానము కొండంత ఫలితాన్ని మనకి ఇస్తుంది. అయితే మీరన్నట్టు బ్రాహ్మలకే దానం ఇవ్వాలా అనంటే ఖచ్చితంగా చెప్పేది ఇక్కడ రెండు రకాల ఉంటాయి. దానాలు ఇచ్చే ప్రక్రియలో ఒకటి బ్రాహ్మణులకి, రెండవది పేదవాడికి. ఈ ఇద్దరికి మాత్రమే మనం పురాణాలు కానీ శాస్త్రం కానీ మన సనాతన ధర్మం కానీ చెప్పింది. ముందుగా ఎందుకు బ్రాహ్మడికే ఇవ్వాలి అంటే, బ్రాహ్మణుడు అగ్ని సమానుడు. అది ఇప్పుడు దానం ఇచ్చేటప్పుడు దానం ఇచ్చేవాడు ఏమని ఇస్తాడు? ఉలవలు దానం ఇచ్చినా లేకపోతే కందులు దానం ఇచ్చినా ఏమని ఇస్తాడు? సరదాకి ఇవ్వట్లేదు కదా. అంటే వారి యొక్క కర్మలను, వారి యొక్క పాపాలను, వారి యొక్క బాధలను ఇంకొకళ్ళకి ధారపోస్తున్నాడు. ఆ గ్రహీతకి అంత అర్హత ఉండాలి. ప్రతి బ్రాహ్మణుడికి దానం తీసుకునే అర్హత ఉండదు. బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా నిత్య అనుష్ఠానం చేసి ఉన్నవాడు, పేదరికంలో ఉన్నవాడు, పేదరికం అనేది ఆప్షనల్గా పెట్టుకుంటే నిత్య అనుష్ఠానం అగ్నిహోత్రం చేసిన వాడు మాత్రమే దానాన్ని స్వీకరించే అర్హత ఉంటుంది. అది మొదటి పాయింట్. తర్వాత ఈ దానం తీసుకుని ఇచ్చేటప్పుడు ఏమని అనుకుంటాడు దానం ఇచ్చే అతను? గ్రహాలని దృష్టిలో పెట్టుకుని వారు దేని చేత పీడించబడుతున్నారో ఆ పీడ వదలడం కోసం అనేది దానంగా ఇస్తారు. అయితే గ్రహీతకి కూడా అంతటి శక్తి ఉండాలి. ఎందుకు అంటే బ్రాహ్మణుడు ఈజ్ ఈక్వల్ టు అగ్నిహోత్రుడు అని అనుకున్నాము. అగ్నిహోత్రుడు యొక్క తత్వం ఏంటి? చెడైనా మంచైనా తనలోకి కలుపుకునే తత్వం అగ్నితత్వం. ఆ అగ్నితత్వానికి ప్రతీకగా బ్రాహ్మణుడు ఉన్నాడు. తరువాత బ్రాహ్మణుడికే ఎందుకు ఇవ్వాలనేది రెండో పాయింట్ ఏంటంటే, బ్రాహ్మణుడు బ్రహ్మతో సమానం కాబట్టి ఏదైతే ప్రకృతి నుంచి మనం వచ్చామో అదే ప్రకృతిలోకి మనవి నిమగ్నం అవ్వాలి, అంటే నిమజ్జనం అయిపోవాలి, సంపూర్ణం అవ్వాలి. కాబట్టి బ్రాహ్మణుడికి దానం తీసుకునే అర్హతను కల్పించడం జరిగింది. ఇక మూడో పాయింట్కి వచ్చినట్టయితే, పేద బ్రాహ్మణునే ఎందుకు ఎంచుకోవాలి అంటే, బాగా కార్లలో తిరిగేవాళ్ళు, జాగ్వర్లోను బెంజ్లోను తిరిగేవాళ్ళు దానం పట్టరు, వాళ్ళకి అనుష్ఠానం ఉండదు. రెండో పాయింట్, వాళ్ళకి అంతటి శక్తి ఉండదు, ఆ బ్రాహ్మణులకి అర్హత కూడా ఉండదు. అందుకని బ్రాహ్మణుల్లో రెండు రకాలు ఉంటారు కాబట్టి నిత్యానుష్ఠానం ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మనం దానంగా ఇవ్వాలి. మీరు ఒక సందేహం రావచ్చు, ఈ ఎవరైతే ఇస్తున్నారో వారికి అవతల బ్రాహ్మడు అనుష్ఠానం చేస్తున్నాడా లేదా, ఆ బ్రాహ్మడికి ఇస్తే మనకి ఫలితం వస్తుందా లేదా అనేది మనం ఎలా గ్రహించుకుంటాము, మనకి తెలియదు కదా అని కూడా ఒక సందేహం రావచ్చు. నిజమే, మనం ఎంతసేపు ఏం చేస్తాము, మన సమస్య తీరిపోయిందా అనేదే చూస్తాం తప్ప ఆ బ్రాహ్మణుని వెతికి పట్టుకోవడం అనేది ఈ రోజుల్లో కష్టమైన పని. ప్రతి ఒక్కడు 4 విభూది రేఖలు పెట్టేసుకోవడము, భుజాలకి విభూది రేఖలు పెట్టేసుకోవడము, పంచి కట్టేయడము, ఒక కండువా వేసేయడం, మధ్యలో బొట్టు పెట్టేసుకోవడంతోనే బ్రాహ్మణుడు అవతారం ఎత్తేసినంత మాత్రాన బ్రాహ్మణుడు కాడు. అలాంటిది వీళ్ళు చాలా చాలా చూసుకొని బాగా తెలిసిన వాళ్ళని
ఎంక్వైరీ చేసుకునో లేకపోతే వారికి తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుని మన యొక్క పరిహారం కోసం ఈ దానం ఇస్తున్నాం కాబట్టి అలాంటి వాళ్ళని ఎంచుకుని దానంగా ఇవ్వడం అనేది ఒక ప్రక్రియ. అయితే ఈ దానంగా తీసుకున్న వాడికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే వీడి కర్మను ఇతను అనుభవిస్తాడు. దానంగా తీసుకున్నామంటే అర్థం ఏంటి? అతని పాపాన్ని మన ఒళ్ళో వేసుకున్నట్టు, అంటే ఆ బ్రాహ్మడి ఒళ్ళో వేసుకున్నట్టు. దాన్ని అతను కూడా అనుష్ఠానంతో ప్రక్రియతో చేసుకుని తను కడుక్కోవాలే తప్ప, అంటే దాన్ని వదిలించుకోవాలి. కానీ ఏదో ఇచ్చారు కదా అని చెప్పేసి తీసేసుకుంటే కనుక ఆ పాపభారాన్ని ఈ బ్రాహ్మడు మొయ్యవలసి వస్తుంది. సంకుచిత భావంతో అనుకోండి, లేదా అంటే కక్కుర్తితో అనుకోండి, ఇవాళ రేపు తీసేసుకుంటున్నారే తప్ప అనుష్ఠానం చెయ్యటం లేదు. దానివల్ల ఎక్కువగా పీడించబడుతున్నారు ఇప్పటి బ్రాహ్మణీకులు. కాబట్టి అనుష్ఠానం చేసి అది తీసుకోవాల్సిన ఒకటి ప్రక్రియ. ఇందులో మగ బ్రాహ్మణకే ఇవ్వాలా, లేడీ బ్రాహ్మణ్స్ కూడా తీసుకోవచ్చా? బ్రాహ్మణుడు అన్నామే కానీ బ్రాహ్మణురాలు అనలేదుగా. ఆ బ్రాహ్మణుడికే ఆ అర్హత ఉంటుంది. ఎవరైతే గాయత్రి చేస్తారో వాణ్ణి మాత్రమే మన బ్రాహ్మడు అంటాము. అంటే పుట్టుకతో బ్రాహ్మణత్వం వేరు. తరువాత అందుకే బ్రాహ్మణ్ణి మనం ద్విజుడు అంటాము. ద్విజ అంటే 2 సార్లు పుట్టినవాడు. మొదటిసారి తల్లి గర్భంలోంచి పుట్టినవాడు, రెండోసారి ఉపనయనం అయిన తర్వాత అతనికి అసలైన బ్రాహ్మణీకం ఆపాదించబడుతుంది. కాబట్టి ద్విజుడు అంటారు. బ్రాహ్మడికి మరో పేరు ద్విజుడు అన్నమాట. కాబట్టి అతనికి ఇస్తేనే ఈ ఇచ్చిన వాడి యొక్క ఫలితము, తన కర్మను తీరి సంపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతాడు. ఆ గ్రహ దోషం నుంచి నివారణ పొందగలుగుతాడు. ఇవాళ రేపు ఎవరు కనబడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మేము దానాలు చేశాము, ధర్మాలు చేసేసాము, కానీ మాకు పని అవ్వట్లేదు, ఆ బ్రాహ్మడు మంచివాడు కాదు అని నిందలు వేస్తున్నారు. ఆ నిందలు వేసేటప్పుడు ఇచ్చిన వాళ్ళు ఒక చిన్న విషయాన్ని గమనించుకోవాలి. మీరు దారిని పోయేవాడికి దానం ఇచ్చేసి నాకు తీరలేదు అంటే ఎట్లా? మీరు దానికి సరిపడ ప్రణాళిక వేసుకున్నారా? ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆ ఇచ్చేందుకు దానం ఇచ్చేందుకు కూడా ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ నియమనిష్టలతో దానం ఇచ్చారా లేదా అని ప్రశ్నలు వేసుకుని అప్పుడు దానం తీసుకున్న వాడిని నిందించాలి. నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. మనకి పనులు అవ్వలేదు అని దేవుణ్ణి కానీ బ్రాహ్మణ్ణి కానీ తిట్టేందుకు దానం ఇచ్చేటప్పుడు ఇప్పుడు మినుములు ఇస్తున్నాం అనుకోండి, దానం అలా చేతిలో పెట్టేసి ఇచ్చేయచ్చా, లేకపోతే ఇలాగా నీళ్లు పోసి? లేదు. మరి వాళ్ళు ఏమైనా తీసుకుంటే ఏమైనా తేడా ఉంటుందా? ఇలా ఇచ్చేసినా కూడా ఉంటుంది. ఆ దానం ఇచ్చే ప్రక్రియ కూడా ఒకటి చెప్తాను. ఉదాహరణకి శనీశ్వరుడు కోసమని నల్ల నువ్వులు కేజింపావు దానం ఇవ్వాలి అని ఎవరి ద్వారానో ఇతను విన్నాడు, బాధితుడు విన్నాడు. విన్నప్పుడు ఆయన ఏం చేయాలంటే అసలు దానం ఎలా ఇవ్వాలి, ఎలా పుచ్చుకోవాలి అనేది 2 రకాలు. దానం ఇచ్చే అతను ఏదో పచారీ కొట్టులోకి వెళ్ళడం, ఒక కేజింపావు కొనేయడము, ఏ బట్టలతో వెళ్ళిపోవడము, ఆ గుళ్ళోకి వెళ్ళడం, ఏమయ్యా దానం తీసుకో, కనపండి వాడిని దానం తీసేసుకో అనడం, చేతిలో పెట్టేసి దులుపుకుని వచ్చేయడం దానం కాదు. అది ఇవ్వడం అంటారు కానీ దానం అనేది కాదు. దానం ఇచ్చే వ్యక్తి పరిశుభ్రుడై ఉండాలి, మంచి మనస్కుడై ఉండాలి. అతను ఏ బాధతో అయితే దానం ఇవ్వదలుచుకున్నాడో ముందుగా ఇంట్లో ఆ గ్రహానికి జపం చేసుకుని లేదా ఆ గ్రహాన్ని తలుచుకుని, ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే శనేశ్వరుడికి దానం ఇద్దాము అని అనుకున్నాడు బాధితుడు. అప్పుడు అతను ఏం చేయాలి? శనేశ్వరుడికి పూజ చేసుకుని, అయ్యా నా బాధ నివారించడం కోసం నీతో సమానమైన ఈ వ్యక్తికి నేను ఇస్తున్నాను అని ఇచ్చేయాలి. ఆ తీసుకునేవాడు ఏం చేయాలి? దానికి శనేశ్వరుడికి సంబంధించినవి శ్లోకాలు చదవాలి. ఆ పాపం ఇతనికి అంటకుండా మంత్రాలు చదువుకోవాలి. ఇస్తున్నాం పుచ్చుకుంటున్నాం, ఇస్తున్నాం వాయనం పుచ్చుకుంటున్నాం వాయనం కాదు ఇది. కాబట్టి ఈ ప్రక్రియలు చేసుకుంటూ ఈ నియమ నిబంధనలు పాటించుకుంటూ దానం ఇస్తే కనుక ఇచ్చిన వాళ్ళకి దోషం ఉండదు, పుచ్చుకున్న వాళ్ళకి దోషం ఉండదు. మరికొన్ని విషయాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ చెప్దాం ప్రేక్షకులకి. నమస్కారం అమ్మా. నమస్తే అండి.